పచ్చదమ పోయింది, నల్లి పోయింది, పిండి నల్లి పోయింది, అందులో మళ్ళీ పేనుమక్క పోయింది, ముడత పోయింది. మనకి చీడ పురుగులు లేకుండా మనకి పావులం కాపాడుకోవాలా అని చెప్పి నేను కూడా ఈ మందు ఇచ్చిన ఆయన కూడా మంచి దండం పెట్టుకుంటున్నా. బాగుంది పరిష్కారం అని నువ్వు చెప్పినా నేను నాకు ఒక గడిచిండు, నాకు చూపించిండు షాపు పోయి తీసుకొచ్చా. పత్తి పంట సాగు చేయడంలో అధిక పెట్టుబడితో కూడుకున్నది. దాంతో పాటు మనకు పెట్టుబడి అధికంగా అయినప్పుడు లాభాలు కూడా ఆ విధంగానే ఆశించాలి. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాబ్లమ్స్తో, అంటే మెయిన్గా పేనుబంక కావచ్చు, నల్లదోమ కావచ్చు, పచ్చదోమ కావచ్చు, నల్లి కావచ్చు, ముడత కావచ్చు, వీటితో రైతులు బాగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రైతు ఇంటికి వెళ్ళి మార్నింగ్ వచ్చి పొలాల్లో చూసుకునే లోపే ఈ ఆకులన్నీ ముడుచుకుపోవడం వల్ల రైతుకు ఏం చేయాలో తోచక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితుల నుంచి బయటపడ్డ రైతు చేనులో మనం ఉన్నాము. ఇది వచ్చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రూప్లా తాండా మండల్ వచ్చేసి సుజాత నగర్. ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ ఒక రైతు అయితే ఈ పత్తి చేనులో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూస్తే మొక్క ఏపుగా పెరిగింది, బ్రాంచెస్ కూడా పెద్దగా వచ్చినాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ మొక్కలను చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవి ఈ విధంగా పెరగడానికి అతను యూజ్ చేసిన మందులేంది, వీటికి ఏ మందులు ఉపయోగించుండు, ఏ టైంలో ఉపయోగించుండు, ఏ విధంగా కొట్టిండు, ఎంత క్వాంటిటీలో కలుపుకున్నాడు అనే వివరాలు మనము రైతు మన పక్కన ఉన్నారు, ఆ రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మన పక్కల రైతు ఉన్నారు. ఈ రైతు వచ్చేసి ఈ పత్తి చేను సాగు చేస్తున్నారు. మరి ఈ రైతు దీనికి ఉపయోగించిన మందులు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మామూలుగా ఇప్పుడు పత్తి చేను అంటేనే పెట్టుబడి ఎక్కువ, మన లాభాలు కూడా అట్లే ఆశిస్తాం. కానీ చాలా మంది ఇప్పుడు పత్తి వేసి ఈ తెల్లదోమతో కావచ్చు, పచ్చదోమతో కావచ్చు, వీటితో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కానీ మీ చేను చూస్తే మాత్రం చాలా బాగుంది. ఈ సైడ్ చూసినా మొక్కలు ఏపుగా పెరిగినాయి, బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి. మరి ఈ విధంగా కావడానికి కారణాలు తెలుసుకునే ముందు ఫస్ట్ మీ గురించి చెప్పండి సార్. మీ పేరు? నా పేరు బాణద్ బిచ్చా. సార్ మీరు పత్తి పంట అనేది ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు? మేము దగ్గర 40 సంవత్సరాలు సాగు చేస్తున్నా, కానీ ఈ సంవత్సరం కొద్దిగా మంచిగా ఉంది అని అనుకుంటున్నాను. నేను కూడా మంచి పొదలు గమ్మినాయి. ఇప్పుడు ఆదివారికి ఉన్నట్లేదు. ఇప్పుడు వాళ్ళని కూడా సరిగా లేకుండా ఇప్పుడు వాళ్ళు కొద్దిగా అందుకుంటున్నాయి. మేము అనుకుంటున్నా ఈ ఒక ఎకరానికి మందు కొట్టేవారికి మంచి టేటంగా వాయికి పడుతుంది, కడిగినట్టు అయిపోయింది. ఆదివారికి మొత్తం బూజు నల్లి, తెల్ల నల్లి, ఎర్ర నల్లి, ఈ పేనుబంక ఇలాంటి ముడత అన్నీ ఉన్నది. ఒక ఎకరానికి నేను అటు వెళ్తే ఒక మనిషి చెప్పాడు పలాని టేకిలపల్లిలో మందు ఉందని. ఒక మనిషి చెప్పారు. నేను వెళ్తే అడిగితే పలాని కొట్టుకోవడం ఉందని చెప్పారు. ఆయన పేరు కూడా నాకు తెలియదు పాపం. తెలియకపోతే ఒక మనిషి చూపించాడు, డైరెక్ట్ గా చూపించాడు టేకిలపల్లిలో. ఆకులు పట్టకపోయినా 4 ఆకులు కింద పేనుబంక ఉంది, మడ్డి ఉంది, అన్ని బాగా చచ్చింది ముడత పెడతా. సరేలే ఇస్తలే మందు అని చెప్పి ఒక ఎకరానికి మందు ఇచ్చింది. 1000 రూపాయల బుడ్లు 2 కలిసి. ఆ 1000 రూపాయల బుడ్లు తీసుకొచ్చి కొట్టా. ఆ మందు ఒకసారి చూపించండి సార్. ఏ మందు? ఇది జాదు, ఈ మంత్ర. ఈ 2 కలిపి కొట్టండి, 6 ట్యాంకులు చేయండి, ఎట్లా పోతే సొత్తు అని చెప్పి ఆయన చెప్పేవారికి కొట్టా. వచ్చి కొడితే 5-6 రోజులు అయింది. ఇప్పటికి వచ్చి దీన్ని చూసినాం, అసలు కొట్టదాన్ని చూసినాం. అది అంత దోమ ఉంది, పచ్చదోమ ఉంది, నల్లి ఉంది, అన్ని ఉండేది. దీని అసలు ఏం లేదు. మా ఊరు అందరూ వచ్చి చూసిపోతున్నారు. రేపు ఎల్లుండి వచ్చి మేము కొడతామని చెప్పారు వాళ్ళు కూడా. ఓకే, అంటే ఇది జాదు, శౌర్య కంపెనీ వాళ్ళ జాదు, శౌర్య కంపెనీ వాళ్ళ మంత్ర కలిపి 2 కలిపి మిక్స్ చేసి కొట్టమన్నారా? సపరేట్ ఇది ఒక 6 ట్యాంకులు, ఇది 6 ట్యాంకులు, అంటే 2 కలిపేయాలి మందు. ఓకే, ఒక దాంట్లో నీళ్ళు పోసేటప్పుడు ఒకటేసారి కలిపేయాలి. ఇది 6 మూతలు, ఇది 6 మూతలు చేసేసి కలుపుకోవాలి ట్యాంకులో. ఓకే, వేసుకొని పైరు చేసుకుంటే శుభ్రంగా తేటంగా ఏముండదు, ఇక కడిగినట్టు అయిపోయింది. ఓకే, ఎన్ని ఎకరాలకు మీరు ఈ స్ప్రే చేసారు సార్? నేను 1 ఎకరానికి చేసిన. 1 ఎకరానికి మీకు తట్టినే ఉంది. మీరు ఎకరానికి స్ప్రే చేసింది ఎలా ఉంది, చేయంది ఎలా ఉంది? చేసింది బాగుంది, కడిగినట్టే ఉంది. చేయింది కొద్దిగా మడ్డే ఉంది, కొట్టలేదు కదా. ఇప్పుడు మీకు పచ్చదోమ మొత్తం పచ్చదోమ పోయింది, నల్లి పోయింది, పిండి నల్లి పోయింది, అందులో మళ్ళీ పేనుమక్క పోయింది, ముడత పోయింది. ముడత కూడా వెళ్ళిపోయింది. ఈ 4 జాతులు పోయినాయి. కొద్దిగా బాగుంది తోట బాగుంది. అంటే మీరు సాగు చేస్తున్నది 5 ఎకరాలు అయితే మీరు ఎకరంలో మాత్రమే చూద్దామని కొట్టా. ఇప్పుడు అంటే మీరు టెస్టింగ్ కోసం టెస్టింగ్ కోసం మిగతా దాన్ని కూడా స్ప్రే చేసే ఆలోచన ఉన్నదా? కొడతా. మళ్ళీ మిగతా దాన్ని కూడా స్ప్రే చేసే ఆలోచన ఉన్నది. అయితే మీరు ఇది స్ప్రే చేసేటప్పుడు ఈ క్రాప్ అనేది ఎన్ని రోజులు ఉన్నప్పుడు మీరు స్ప్రే చేయడం జరిగింది? ఇది ఒక 40 రోజులకి కొట్టాం. 10 రోజులు 8 రోజులు అయిపోతుంది ఇక అంతే. అంటే వారం అవుతుంది. మీరు 40 రోజుల్లో కొట్టారు. అవును. ఇప్పుడు ఈ క్రాప్ ఎన్ని రోజులు అవుతుంది? ఇది 50 రోజులు అయింది. 50 రోజులు అయింది. టమాటో మీకు చూడడానికి కూడా మొక్క అయితే చాలా బాగా ఏపుగా పెరిగింది, బ్రాంచెస్ కూడా బాగా వచ్చింది. 2 నెలలు పంట పడుతుంది అని చూస్తున్నారు జనం వచ్చి. అది 50 రోజులు అయింది. 50 రోజుల పంట మీకు 2 నెలల పంటలాగా కనిపిస్తుంది. దీని కాస్ట్ ఎంత పడ్డదండి? ఒకసారి పోయారికి ఒక 1000 రూపాయలు ఇవ్వమన్నాడు, ఇచ్చా. అంటే 2 కలిపి 1000 రూపాయలు. 6 ట్యాంకులు చేయమన్నాడు, కరెక్ట్ గా 6 చేసిన. ఇది ఎంత ఎంఎల్ అండి? ఇది ½ లీటర్ అండి. ఇదేమో 50.
50 ml అంటే ఇది 250 ml, ఇది వచ్చేసి 50 ml. ఈ రెండు కలిపి ఇప్పుడు 1 ఎకరానికి సాగు చేయడం జరిగిందని మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది. మీకు ఈ స్ప్రే చేసుకున్న తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది క్రాప్? మంచిగా చుట్టూ పొదలాగా వచ్చింది. ఇది కొట్టందేమో పొద లేదు, సాగా అట్నే ఉంది బొండిగా. ఇది అయితే పొదగా ఉంది, పొదలు గమ్మినాయి, కాయలు కూడా వస్తున్నాయి చూడండి. కాయలు కూడా ఉన్నాయి. అవును కాయలు ఉన్నాయి. ఇప్పుడు దోమ అయితే ఏం కనిపిస్తలేదు, ఏం కనిపెట్టలే, కొద్దిగా కడిగినట్టే ఉంది శుభ్రంగా. ఇప్పటి వరకు ఎన్ని స్ప్రేలు చేశారు? ఒక్కసారి ఇది ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఇదే ఇలా ఫస్ట్ చేసింది. అంటే మామూలుగా అయితే మనకి ఎన్ని స్ప్రేలు చేసుకోమని చెప్పారు మీకు? 25 రోజులు అన్నారు. 25 రోజులు, 25 రోజులు అన్నారు. 25 రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చా? ఉంటేనే స్ప్రే చేయాలా? వంటే కొద్దిగా లైట్ గా ఉన్నా కొట్టుకోవచ్చు, ఏం కాదు. దానికి ఏమైతే చెట్టుకి అయితే ఏం కాదు. నంబర్ 1 ఉంటది. ఎంత కొట్టుకున్నా అంత మంచిదే, కానీ మనం చూసి మనం కొట్టుకోవాలా. ఓకే, ఊగా వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన మాట అనకుండా ఏ దేవుడు దండం పెడితే శామ్ చేసినాడు ఆ దేవుడికి మొక్కాల. అదే అంతేగాని ఎవరో చెప్పారు వీళ్ళు చెప్పారని మనం చెప్పకూడదు ఆయన్ని. అదే ఓకే. ఇంకొకటి 40 సంవత్సరాలుగా మీరు మా వ్యవసాయం చేస్తున్నారు, పత్తి కూడా సాగు చేస్తున్నాం అన్నారు కదా. మరి ఈ సంవత్సరం మీరు సాగు చేస్తున్న ఈ పత్తి చేను మీకు ఎంత దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇంకొక అంతనాగా అయితే ఒక 5-6 క్వింటాలు ఎక్కువ వస్తుందని నేను సాధించుకుంటాను. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే, మీరు గతంతో పోలిస్తే కూడా ఒక 5-6 క్వింటాలు ఎక్కువ వస్తుంది అని అనుకుంటాను నేను కూడా. అయితే ఓకే, ఆ పొదలు చూసి మీకు ఈ చేనును బట్టి చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మొత్తం చూస్తే ఎటు చూసినా చేను అయితే చాలా ఏపుగా పెరిగింది. మీరు ఎకరంలో ఇది స్ప్రే చేసారు, ఇంకా మిగతా 4 ఎకరాలు కూడా స్ప్రే చేస్తామని చెప్తున్నారు. మిగతా రైతులు కూడా వచ్చి చూసిరని చెప్తున్నారు. వచ్చిన రైతులు కూడా దీని గురించి అడుగుతున్నారా? అడుగుతాను, ఎక్కడ తెచ్చా బాబు ఏంది అని అడుగుతారు. చివరిగా సార్, మీరు ఇంతకు ముందు చాలా మందులు వాడుంటారు, ఇప్పుడు ఇది వాడినారు, వాటికి వీటికి తేడా ఏమనిపిస్తుంది మీకు? తేడా అనిపించింది. తేడా అంటే అది ఎన్ని కొట్టినా పోలా. ఇది ఏందో కొత్తగా వచ్చింది మందు అని మేము కూడా ఆశ్రయించాం. ఆ మందు కూడా పని చేసింది. అయితే ఇది తీసుకొచ్చి కొట్టాం, మంచి పని చేసింది. నీట్గా ఉంది, ఆకులు కూడా కడిగినట్టు ఉంది. అవును కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొమ్మలు కూడా బాగా వచ్చినాయి. కొమ్మలు వచ్చినాయి, పోదా కమ్ముకుంది. అవును, అదే పొలం బాగుండాలా, మనకి చీడ పురుగులు లేకుండా మనకి పొలం కాపాడుకోవాలా అని చెప్పి నేను కూడా ఈ మందు ఇచ్చిన ఆయన కూడా మంచి దండం పెట్టుకుంటున్నా. బాగుంది పరిష్కారం అని నువ్వు చెప్పినా. నేను నాకు గడిచిండు, నాకు చూపించిండు షాపు, పోయి తీసుకొచ్చా. ఓకే, మొత్తం మీద ఈ మందు బాగానే ఉంది. తేగలపల్లి నుంచి తీసుకొచ్చా. ఓకే, ధన్యవాదాలు సార్, చాలా మంచి సమాచారం ఇచ్చారు. విన్నారు కదా మన రైతు చెప్పిన వివరాలు. కేవలము 1000 రూపాయల ఖర్చుతో ఆ శౌర్య కంపెనీ వాదు మంత్ర ఈ రెండు కలిపి 300 ml కలిపి 1 ఎకరానికి కొట్టడం జరిగింది. ఇది వచ్చేసి 250 ml, ఇది వచ్చేసి 50 ml, ఈ రెండు కలిపి 300 ml కొట్టడం జరిగింది. రిజల్ట్ కూడా చాలా బాగుంది. రసం పీల్చే పురుగులన్నిటికీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ శౌర్య కంపెనీ వారి ఈ జాదు మంత్ర అనేది మనకి ఈ రైతు తెలియజేయడం జరిగింది. మీకు జాదు మంత్రకు సంబంధించిన ఏ వివరాలు కావాలన్నా స్క్రీన్లో నేను నెంబర్లు ఇస్తాను, డీలర్ వైజ్గా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు.